ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. దానికి కారణం అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఓ సాధారణ కార్యకర్త పోటీలో ఉండడమే. సైకిల్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే అక్కడంతా నెగిటివ్ టాక్ నడిచింది. కాకలు తీరిన రాజకీయ నేతల మధ్య ఓ సాధారణ కార్యకర్త ఎలా నెగ్గుకు వస్తారు అనే సందేహాలుండేవి. కానీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ నేత ప్రచార వ్యూహానికి పదును పెడుతున్నారు. దీంతో విమర్శించిన నోళ్లు సైతం ఇప్పుడు టీడీపీ అభ్యర్థి స్పీడ్ను చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ పోటీలో ఉన్న కూటమి అభ్యర్థిని చూసి వైసీపీ నేతలు ఎందుకు కంగారు పడుతున్నారు? వాట్స్ ది స్టోరీ? శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో పాతపట్నం ఒకటి. రాజకీయ చైతన్యానికి ఈ స్థానం మారుపేరు. కానీ ఇక్కడి నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది స్థానికేతరులే. ఒడిషా సరిహద్దులో ఉన్న ఈ సీటులో ప్రస్తుత ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా పాతపట్నం స్థానాన్ని టీడీపీ తీసుకుంది. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న పాతపట్నంలో ఈసారి సైకిల్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలోనే సరికొత్త పంథాకు తెరలేపింది. ఓ సామాన్య కార్యకర్తకు టికెట్ ఇవ్వడం ద్వారా టీడీపీ హైకమాండ్ కొత్త స్ట్రాటజీతో దూసుకు వెళుతోంది. 2019 ఎన్నికల్లో పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా స్థానికేతరురాలు రెడ్డి శాంతి గెలిచారు. అయితే టీడీపీకి నియోజకవర్గంలో గట్టి పట్టున్నప్పటికీ ఈ స్థానం చేజారడాన్ని పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పసుపు జెండా ఎగరవేయాలన్న ఆలోచన చేశారు. దీనిలో భాగంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న కలమట వెంకటరమణను మార్చేసి సామాజికవేత్త అయిన మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించారు. స్థానికుడైన ఈ నేత దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీడీపీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతున్నారు. గోవిందరావు సేవలను గుర్తించిన చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వంపై వివిధ కోణాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించారు. గెలుపు, ఓటములు, రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకున్న సైకిల్ పార్టీ హైకమాండ్ చివరికి గోవిందరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. వాస్తవానికి మామిడి గోవిందరావును అభ్యర్థిగా ప్రకటించిన తొలినాళ్లలో పాతపట్నం నియోజకవర్గంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి సైకిల్ పార్టీ అభ్యర్థి గోవిందరావు పోటీ ఇవ్వగలరా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అదంతా అభ్యర్థిత్వం ప్రకటించిన మొదటి రోజుల్లోని మాట. కానీ ఇప్పుడు మెల్లగా మామిడి గోవిందరావు తన బలాన్ని పెంచుకుంటున్నారు. ముందుగా వ్యతిరేకించిన నేతలనే తన వైపు తిప్పుకుంటున్నారు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై సొంత పార్టీలో మెజార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకనొక దశలో రెడ్డి శాంతికి టికెట్ ఇస్తే పనికట్టుకుని ఓడిస్తామని 5 మండలాల నేతలు తీర్మానాలు చేసి పార్టీ పెద్దలకు పంపారు. ఇంత జరిగినా మళ్లీ ఫ్యాన్ పార్టీ పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు కేటాయించడంతో అసమ్మతి నేతలంతా గోవిందరావు చెంతకు చేరుతున్నారు. దీనికి తోడు జనసేన, బీజేపీ నేతలు కలుపుకుంటూ గోవిందరావు సాగిస్తున్న ప్రచారంతో కూటమి క్యాడర్ మధ్య మంచి సమన్వయం కనిపిస్తోంది. పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల్లో ఆలయాల నిర్మాణంతో పాటు పేద విద్యార్థుల చదువు కోసం మామిడి గోవిందరావు పెద్ద ఎత్తున సహాయం అందించారు. సామాజికవేత్తగా పేరు తెచ్చుకున్న ఎంజీఆర్ వెనుకబడిన పాతపట్నం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ స్థానంలో ప్రధాన సమస్యలుగా ఉన్న వెనుకబాటుతనం, నిరుద్యోగం, ఉపాధి అవకాశాల కొరత వంటి సమస్యలపై తనకంటూ ఓ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి యువతకు వివరిస్తున్నారు. దీంతో మొదట గోవిందరావు అభ్యర్థిత్వాన్ని తక్కువ అంచనా వేసిన నేతలంతా ఇప్పుడు ముక్కును వేలేసుకుంటున్నారు. చంద్రబాబు గైడెన్స్, కింజారపు ఫ్యామిలీ ఆశీస్సులతో తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు గోవిందరావు. ఇదే స్పీడ్ కొనసాగితే పాతపట్నంలో వైసీపీకి ఇక పగలే చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.